రాజధాని అమరావతి ఉద్యమం అలుపెరగకుండా సాగుతూ 1500 రోజుకు చేరుకుంది. రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు తృణప్రాయంగా త్యజించి జగన్ ప్రభుత్వం నయవంచనకు బలై విధిలేని పరిస్థితుల్లో మొదలైన అన్నదాతల అమరావతి ఉద్యమం 1500 రోజులుగా కొనసాగుతూనే ఉంది. రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు, దళిత, బహుజన బిడ్డలు ఏకమై మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని సాగిస్తూనే ఉన్నారు. పోలీసుల నిర్బంధాలు, లాఠీల కరాళ నృత్యాలు, దేహాలపై రక్తమూడుతున్న గాయాలు ఏవీ వారి పోరాట పటిమను దెబ్బతీయలేకపోయాయి. అందుకే ఆ మహోద్యమం మర్చిపోలేని విజయాలతో ముందుకు సాగిపోతోంది. దేశ చరిత్రలో సుదీర్ఘ సమరశీల పోరాటంగా నిలిచిపోయింది. అమరావతి మహోద్యమానికి అమరావతి 1500వ రోజు అమరావతి రైతుల ఉద్యమం సందర్భంగా ఇవాళ అమరావతి రైతు జేఏసీ వెలగపూడిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 5 ఏళ్లలో అమరావతిని నిర్వీర్యం చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయానికి ప్రభుత్వం ఎలా గండికొట్టిందనే విషయాన్ని వివరించనున్నారు. ఇక అమరావతిని అవకాశాల రాజధానిగా, రైతులకు అన్యాయం చేసే ప్రాంతంగా ప్రభుత్వం మార్చిందని నిరసన తెలుపనున్నారు. మరోవైపు ఉద్యమంలో అసువులు బాసిన అమరావతి రైతులకు నివాళులర్పించనున్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మహోద్యమానికి చూస్తున్నాం. 1500 రోజులుగా అమరావతి రైతులు అలుపెరగని దీక్షలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రం కోసం భూములను త్యాగం చేశాం, రాష్ట్రం కోసం, రాజధాని కోసం అని వాళ్ళు అలుపెరగకుండా ఈ దీక్షలు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, అప్డేట్స్ ఏంటి? రోజు అమరావతి రైతుల కార్యక్రమం ఏంటి? 1500వ రోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిరసనలు, అప్డేట్స్ ఏంటి? పవన్, అమరావతి ఉద్యమం సరిగ్గా ప్రారంభమైన నేటికి 1500 రోజులైంది. అలుపెరగకుండా అమరావతి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వం 2019 డిసెంబర్ 17న ముఖ్యమంత్రి 3 రాజధానులు ప్రకటన చేసిన నాటి నుండి రోడ్డెక్కిన అమరావతి రైతులు నేటికి ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. 2 మహాపాదయాత్రలు కూడా పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఆవశ్యకతను కూడా తెలియజేయగలిగారు. అమరావతి ప్రాంతానికి ప్రభుత్వం చేసిన అన్యాయం ఏంటో ప్రజల్లో వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 1500 రోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి అమరావతి రైతులు వెలగపూడి శిబిరంలో ప్రస్తుతం 1500 రోజు అమరావతి శంకారావాన్ని నిర్వహిస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటండి, అమరావతి ఉద్యమం 1500 రోజు చేరుకుంది, ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించట్లేదు, ఏం చెబుతారు? అమరావతి ఉద్యమం 1500 రోజులు జరుగుతున్నప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చేమకుట్టినట్టు కూడా లేకుండా రాష్ట్రం అభివృద్ధి మొత్తాన్ని కుంటుపరిచి అప్పులతో ఆంధ్రప్రదేశ్ని, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుని ఆగమ్యగోచరం చేయాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరైన బుద్ధి చెప్పాలని, అట్లాగే ఇది అమరావతి ఉద్యమం కోసం స్టార్ట్ అయిన ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మొదలైందని చెప్పేసి ఇది మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకొని ప్రజలందరూ కూడా వివేకవంతులుగా, విజ్ఞానవంతులుగా ఓటేసేటప్పుడు మంచి ప్రభుత్వాన్ని, మంచి అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి తెలియజేసుకుందామని చెప్పేసి ఈ యొక్క 1500వ రోజు సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. మీరు ఈ ప్లకార్డులు పట్టుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి అమరావతి లేకపోవడం వల్ల కుంటుపడింది, అమరావతి అవకాశాలు కోల్పోయారు రాష్ట్ర ప్రజలని చెబుతున్నారు, ఏం చెబుతారు? మరి ఈ రోజుకి మా అమరావతి ఉద్యమం ప్రారంభమై 1500 రోజులు అయిందండి. కానీ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మాకు రైతులకి మేము అభివృద్ధి చేయడానికి మేము పొలాలు త్యాగం చేస్తే ఈరోజు ప్రభుత్వం మాత్రం మమ్మల్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా పాతాళంలోకి నెట్టేస్తున్నారు, అప్పుల్లోకి ముంచేస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయం కానీ, వాళ్ళని పెట్టిన కష్టాలు కానీ మేము కోర్టుల ద్వారానే పోరాడామా, న్యాయస్థానానికి వెళ్ళినామా, పాదయాత్రలు చేసామా, ధర్నాలు చేసామా, ప్రజలు చేయందంటూ లేకుండా పోయింది. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడమే మేము కంకణంగా పెట్టుకున్నాము. మాకు ఇంతటి అన్యాయం, రాష్ట్రాన్ని అన్యాయం చేసేసారు కాబట్టి. సార్, మీరు చెప్పండి, ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు, అమరావతి సమర సంకారం పేరుతో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి? ఏదైతే ఈ అమరావతి రాజధాని ఉద్యమం ఒక దురదృష్టకరమైనటువంటి ప్రకటనతో, అనాలోచితమైనటువంటి ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 17, 2019న అసెంబ్లీలో చేసినప్పుడు ఆ దురదృష్టకరమైనటువంటి ప్రకటనని, వారి ఆలోచన విధానాన్ని నిరసిస్తూ అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం ప్రారంభమైంది. అది
నేటితో 1500 రోజులకు చేరుకున్నది. అంటే ఒక అహంకారిపై, ఒక నియంతపై పోరాడినటువంటి అమరావతి మహిళలు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు పెట్టారండి. ఆ నష్టాలే కాదు, చివరికి రక్తం ఓడేటట్టుగా పోలీసుల లాఠీ దెబ్బలకి తమ తలల్ని అడ్డుగా పెట్టి చేసుకున్నటువంటి ఉద్యమం. ఆ మహా తల్లులకి పాదాభివందనాలు చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి యొక్క దురాఘాతాలని ఎదిరించే వారు లేనప్పుడు అమరావతి రాజధాని ఉద్యమం రూపంలో బయటకు వచ్చి పాదయాత్రల ద్వారా ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపి ఈ రాజధానిని, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం తోడ్పడుతుంది. అమరావతి రాజధాని అనేది కేవలం భూములు ఇచ్చినటువంటి రైతులకు. ఈరోజు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? ఈరోజు ఈ 1500 రోజులుగా సమర శంఖారావం, అమరావతి సమర శంఖారావం పేరుతో మేము ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే, ఇప్పటిదాకా 1500 రోజుల్లో మనం ఉద్యమంలో మనం పోరాడాం, నిలబెట్టుకున్నాం. కానీ దీనికి శాశ్వతమైనటువంటి ఈ దుష్ట శక్తులకు విముక్తి కావాలంటే ఈ రాజధానిని నాశనం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా వైసీపీ ప్రభుత్వానికి శాశ్వతమైనటువంటి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి ఒక సంకల్పాన్ని, ఈ యొక్క సమర శంఖారావం ద్వారా ఒక సంకల్పాన్ని తీసుకోబోతున్నాం. మరొక్కసారి మాలో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఒక భవిష్యత్తు ప్రణాళికని రాబోయే 80 రోజుల్లో ఏ విధంగా మనం ఈ యొక్క రాజధాని రక్షణకి, ఈ రాజధాని అవసరం రాష్ట్రానికి ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఈ రాజధాని ద్వారా లబ్ధి చెందుతారు అనేటువంటి ప్రతి ఒక్కరం కూడా కనీసం రోజుకి ఒక కొత్త వ్యక్తికి తెలియజేసి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలందరిలో నిరంతరం మీ యొక్క మీడియా సాధనాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలను వివరించి ఈ అబద్ధాల జగన్మోహన్ రెడ్డికి శాశ్వతమైన పరిష్కారంగా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి కంకణం కట్టుకునే సంకల్పాన్ని ఈ సమర శంఖారావం ద్వారా పూరించబోతా ఉన్నాం. అమరావతి అమరవీరులకు ఏమైనా కార్యక్రమం ఉందా ఈరోజు? తప్పకుండా. మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటిగా జెండా ఆవిష్కరణతో ఏదైతే అమరావతి ఉద్యమ పతాకావిష్కరణతో ప్రారంభమవుతుంది. తర్వాత ఏదైతే మా దళిత జేఏసీ నేత కన్వీనర్ గడ్డం మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఆయన చిన్న వయసులోనే గుండెపోటుతో అకాలం మృతి చెందారు. ఆ అమరుడైనటువంటి దళిత ముద్దుబిడ్డ గడ్డం మార్టిన్ లూథర్ బాబు గారికి ఘనమైనటువంటి నివాళి కార్యక్రమం ఉంది. ఆ తర్వాత అమరావతి అమరవీరులు ఇప్పటికే 280 మంది అమరజీవులయ్యారు. ఆ అమరజీవుల సంస్మరణ సభ జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే జ్యోతి ప్రజ్వలన, అమరావతి సమర శంఖారావానికి జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఆ జ్యోతి ప్రజ్వలన అనంతరం ఒక ఉద్యమ నినాద బేరీ కార్యక్రమం ఒక 10 నిమిషాల సేపు కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత ఏదైతే మా యొక్క అమరావతి సాంస్కృతిక కళావేదిక కళాకారులచే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. ఆ తర్వాత అఖిలపక్ష నేతల ప్రసంగాలు, అదేవిధంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి తెలుగు భాష ప్రాస నిపుణుడైనటువంటి ప్రాస మణి గారిచే అమరావతి ఉద్యమంపై ప్రత్యేక ప్రసంగం కార్యక్రమం ఉంది. ఓకే సార్, చెప్పండి. 1500 రోజులుగా మీరు ఉద్యమం చేస్తూనే ఉన్నారు, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు ఇప్పటికైనా సరే అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఈ టైంలో అయినా సరే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి చెప్పేదేం లేదు. ప్రభుత్వాన్ని దించేయడానికే కంకణం కట్టుకున్నాం. కానీ మేము 1500 రోజు మొదలుపెట్టిన రోజు నుంచి ఈ గవర్నమెంటు వాళ్ళ సమయం పూర్తయ్యేదాకా కూడా అదే కంకణం కట్టుకొని అదే నిబద్ధతతోటి చాలా బాధలు పడ్డాం. ఎన్ని బాధలు పడ్డా అన్నింటినీ ఓర్చుకొని ఈరోజు ఒక రకమైన పాక్షికమైన విజయమే సాధించాం. ఎందుకంటే ఆల్రెడీ నిన్న ప్రసంగంలో ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు, ఇక నేను ఇప్పుడు దిగిపోమన్నా దిగిపోతాను, వైనాట్ 175 పోయి ఇప్పుడు నాకు సంతృప్తినిచ్చింది. 5 సంవత్సరాల్లో నా అభివృద్ధి నన్ను గెలిపించింది, లేకపోతే ఇంటికాడ కూర్చోడానికి ఇప్పుడైనా సిద్ధంగా ఉన్నాను అని ఒక చేతగాని, ఒక సైకో ముఖ్యమంత్రి చేతగానితనంతో ఈ రకంగా ఇవాళ నైరాశ్యంలోకి ఇవాళ వచ్చాడు. అదే ప్రజలను పట్టించుకొని ఉండేటైతే ప్రభుత్వం ఏమన్నా చేస్తే బాగుండేది. ఈ ప్రభుత్వానికి మేము ఇప్పటికే చాలా హెచ్చరికలు చేశాం. ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని, అసలు పార్టీ అనేదే ఉండకూడదు. ఇట్లా వైసీపీ లాంటి పార్టీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అసలు రాజకీయంలో ఉండకూడదు. ఎందుకంటే అతను సైకో లక్షణాలు తప్పితే ఒక పరిపాలిద్దాం ప్రజల్ని. ఫైనల్ గా దళిత చేసి ఉన్నారు, ఏం చెప్తారండి మీరు? అంబేద్కర్ పునాదుల కింద దళితులందరినీ కూడా 2500 కేసులతో అంబేద్కర్ పునాదులు నిర్మించి, ఆ అంబేద్కర్ పునాదుల మీద అతి భారీ విగ్రహాన్ని నిర్మించినా కానీ ఒక్కడే చెప్తా ఉన్నాం, దళిత జేఏసీ తరపున మరి రాష్ట్రంలో దళితుల మీద అగాత్యాలు చేస్తానే మరి అంబేద్కర్ బొమ్మ పెట్టేసి ఆ దళితులకి నేను మేనమామ అంటున్నాడు.
ఒకటే చెప్తున్నామండి, ఈ దళితులే నిన్ను బంగాళాఖాతంలో కలిపి శాశ్వతంగా రాజకీయ విముక్తి కల్పించడానికి, వైసీపీ ప్రభుత్వానికి రాజకీయ విముక్తి కల్పించడానికి దళితులందరూ రెడీగా ఉన్నారు. జై భీమ్, జై అమరావతి. చూడొచ్చు, మొత్తం మీద రాజధాని అమరావతి 1500 రోజు కార్యక్రమం అమరావతి జేఏసీ అదేవిధంగా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వెలగపూడి, మందడం గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని దించే వరకు అమరావతి రైతులు కంకణం కట్టుకున్నారు. అదే సమయం అమరావతి అభివృద్ధికి ఎవరైతే మద్దతు తెలుపుతారో వారినే మళ్ళీ గెలిపిస్తామని కూడా వీరంతా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది.